ఇవాళ వీడియోలో ఏంటంటే ఏపీ కావచ్చు లేదంటే తెలంగాణ కావచ్చు. సో మనకి సప్లీకి సంబంధించి సో ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1A సబ్జెక్ట్కి సంబంధించి సో ఏ విధంగా పాస్ అవ్వాలి, సో మనం ఏ లెసన్స్ ప్రిపేర్ అయితే మెయిన్ ఏ యూనిట్స్ ప్రిపేర్ అయితే సో మీరైతే పాస్ అయిపోవచ్చు. సో మొత్తం నేను అయితే క్లారిటీగా చెప్తాను. సో ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇలాంటి అప్డేట్స్ అనేవి డైలీగా వస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 200 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తాను. సో ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మ్యాథ్స్ 1Aకి సంబంధించి సో నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. సో అందులో వెళ్ళి జాయిన్ అయిన తర్వాత పైన ఫైల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందులో మీకు ఏంటంటే ప్రతి పేపర్ అనేది ఉంటుందన్నమాట. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అయితే ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే సో ఈ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అయ్యే ముందు గెస్ట్ పేపర్స్ అనేవి అయితే చేయండి అనమాట. సో ఈ గెస్ట్ పేపర్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే సో మనకి మనబడి అని చెప్పేసి ఒక అఫీషియల్ వెబ్సైట్ అయితే ఉంటుంది. సో అందులో మీకు గెస్ట్ పేపర్స్ అనేవి అయితే అప్లోడ్ చేస్తారు. ఆ పేపర్స్ చేశారు అంటే సో మీకు దగ్గర 30 to 40 మార్క్స్ అనేవి అయితే సో మీరు అక్కడే స్కోర్ అయితే చేసుకోవచ్చు. సో కాబట్టి గెస్ట్ పేపర్స్ అయితే వదలకండి. అండ్ ఇంకా టాపిక్లో వచ్చేస్తే సో మ్యాథ్స్ 1Aకి సంబంధించి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి కావాల్సింది సో 26 లేదంటే 27 మార్క్స్. ఇంచుమించుగా మీరు 30 మార్క్స్ అనేది అయితే అనుకోండి. సో మీకు 30 మార్క్స్ కావాలి అంటే సో మీరు గట్టిగా ఒక 2 యూనిట్లు పట్టుకుంటే చాలు అనమాట. సో 2 యూనిట్లు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సో మనకి మ్యాట్రిసెస్ అనమాట. సో మ్యాట్రిసెస్ ఎందుకు బ్రో, సో దాదాపుగా కొద్ది కష్టంగా ఉంటుంది కదా అంటే సో మ్యాట్రిసెస్ మించిన యూనిట్ అయితే ఉండదు. సో మ్యాట్రిసెస్లో మీకు ఏంటంటే 2 సో 7 మార్క్స్ అనేవి అయితే వస్తాయి. అంటే మీకు ఇక్కడే 14 మార్క్స్ అనేవి అయితే వస్తున్నాయి అనమాట. సో మీరు మ్యాట్రిసెస్ ఒక్కటి పట్టుకుంటే చాలు. సో మీకు ఏంటంటే సో ఇక్కడ 14 మార్క్స్ అండ్ అంతేకాకుండా ఇక్కడ 4 మార్క్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ 2+2 సో ఇక్కడ 4 మార్క్స్ దాదాపుగా 21 మార్క్స్ అనేవి అయితే సో 22 మార్క్స్ అనేది అయితే మ్యాట్రిసెస్ నుంచి అయితే వస్తున్నాయి. సో కాబట్టి మ్యాట్రిసెస్ అనేవి అయితే కంపల్సరీగా చేయండి. ఓకేనా. సో పాస్ అయ్యే వాళ్ళకి చెప్తున్నాను. సో జస్ట్ మీరు పాస్ కావాలంటే జస్ట్ ఫర్ పాస్ కావాలంటే మ్యాథ్స్ అయితే చెయ్యండి. అండ్ సెకండ్ వచ్చేసి ఏంటంటే మనకి సో ఇంకా స్కోరింగ్ పెరుగుకోవాలంటే సో మీరు ఏంటంటే ఫంక్షన్స్ అయితే చేయండి. సో మ్యాథ్స్ ఫంక్షన్స్ చేస్తే చాలు, ఇంకా మిగిలినవి అయితే అవసరం లేదు. సో ఈ 2 యూనిట్లు ప్రిపేర్ అయితే సో మీకు 7 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ తర్వాత నియర్లీ 35 to 40 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టే. ఓకేనా. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా సో నేనైతే ఇక్కడ మీకు చూపిస్తాను కదా. సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పెడతాను. సో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. సో వీడియోస్ ఖచ్చితంగా లైక్ అయితే చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.